నమస్తే, వెల్కమ్ టు బాజీ టెక్ టాక్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు వాటర్ సప్లై పైప్ లైన్స్ ఏం పెట్టుకోవాలని. మనకి జనరల్గా ఉన్నది జిఐ పైప్స్, యూపీవీసీ, సిపివిసి. జిఐ పైప్స్ అనేది కాస్ట్లీ అఫేర్ అయిపోతే మనకి ఎట్లా ఇప్పుడు మనం ఉపయోగించుకున్నది. మెయింటెనెన్స్ కూడా ఏదైనా కట్ అయితే జాయింటింగ్ అది చాలా కష్టం. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే యూపీవీసీ, సిపివిసి. అన్ప్లాస్టిసైజ్డ్ పాలివినైల్ క్లోరైడ్ పైప్స్ అంటే యూపీవీసీ. సిపివిసి అంటే క్లోరినేట్ అంటే పాలివినైల్ క్లోరైడ్ పైప్స్ అంటే సిపివిసి అనమాట. యూపీవీసీ అనేది ఓన్లీ కోల్డ్ వాటర్గా ఉపయోగిస్తాము. సిపివిసి అంటే బోత్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. దీంట్లో 13.5 ఆర్ అని ఉంటుంది, 11.5 ఆర్ అని ఉంటుంది. ఈ ఆర్ ఏంటంటే ఎస్టీఆర్ అని ఉంటుంది. ఎస్టీఆర్ అంటే స్టాండర్డ్ డైమెన్షన్ రేషియో. 13.5 ఎస్టీఆర్ అంటే ఆ పైప్ డయామీటర్ అంటే దాని థిక్నెస్గా ఉన్న రేషియో అనమాట. 13.5 అంటే థిక్నెస్ తక్కువ, 11.5 అంటే థిక్నెస్ ఎక్కువ. అంటే రెండింటికి రేషియో ఫిగర్ ఎక్కువ ఉందంటే కింద డినామినేటర్ ఎక్కువ ఉన్నట్టు రేషియో ఎక్కువ ఉంటుంది. 11.5 అనేది హాట్ వాటర్ వాడతాం. ఇంచుమించు 95 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా కూడా హాట్ వాటర్ అది వేరు చేస్తుంది అనమాట. అంటే మనకి సోలార్ హాట్ వాటర్ ఉన్నా కానీ, గేజర్ వాటర్ ఉన్నా కానీ మనం అది వాడుకోవాలి. కోల్డ్ వాటర్కి అయితే మీరు యూపీఎస్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే 13.5 సిపివిసి అయినా వాడుకోవచ్చు. అదే ఐఎస్ కోడ్స్ అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకుంది. థ్యాంక్ యూ. $13.5 ఫర్ కోల్డ్ వాటర్, 11.5 ఫర్ హాట్ వాటర్. ఇది యూపీవీసీ మెటీరియల్. పైకి కింద స్క్రాల్ చేసి చూసుకోండి. దీని ఐఎస్ కోడ్ వచ్చి 17953. ఇది సిపివిసి మెటీరియల్, ఆశీర్వాద్ కంపెనీది. దీని ఐఎస్ కోడ్ వచ్చి 15778. పైప్ మీద ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ.